వెల్కమ్ టు దాయ్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెంత ఆందోళన చేసినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైకాపా బిగ్ బాస్ ఖచ్చితంగా అరెస్ట్ అయి తీరుతారని చెప్పి టీడీపీ నేతలు అందరూ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేవలం బ్లాక్మెయిల్ చేసేందుకే, డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకే ఏపీ లిక్కర్ స్కామ్ ని తెర మీద తీసుకొచ్చారని చెప్పి వైసీపీ అంటున్నటువంటి ఈ తరుణంలో అసలు సిట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుందా, ఒత్తిడికి పనిచేస్తుందా, నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఉంటాయనేటువంటిది కీలకం. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. మిథున్ రెడ్డి కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, మిగతా వాళ్ళందరూ కాదు, కూటమి టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ కట్ గా తెలుస్తోంది. మంత్రులు కూడా లీక్లు ఇస్తున్నారు. సో సిట్, కూటమి సర్కార్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. ఓవరాల్ గా ఈ మద్యం కుంభకోణంపై మీ అనాలిసిస్, మీ కామెంట్ ఏంటి? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ కాదు, అది పెద్ద బుల్షిట్. ఒక స్టూడియోలకి, ఒక సోషల్ మీడియాకి, ఒక అధికార పార్టీకి మాత్రమే, అధికారంలో లేని పార్టీ మీద భూస్థాపితం చేయడానికి ఇక ఏమీ దొరక్క లిక్కర్ స్కామ్ అనే దాన్ని పట్టుకొని జనాలలో అంతో ఎంతో సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి, నేను ఈ రోజు కూడా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ సక్సెస్ఫుల్, బట్ హీ ప్లేడ్ విత్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. వేరాజ్ ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టి మాట తప్పకుండా, మడం తిప్పకుండా ఇచ్చాడో, అదే విధంగా మనుషుల్ని, అదే విధంగా కుటుంబాల్లో ఉన్న ఆడవారిని, ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళందరినీ ఎట్లయితే తన దగ్గరకు చేర్చుకున్నాడో, అదే కుటుంబంలో నుంచి తనకు ద్వేషించే వాళ్ళగా చేసుకున్నాడు. లిక్కర్ పాలసీ. బట్ పాలసీ వలన ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి పథంలోనే ఉండింది. మరి లిక్కర్ లో డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే, నాకు తెలిసినంత వరకు ఐ బిలీవ్ ఈ మైట్ హ్యావ్ డైవర్టెడ్ టు పథకాలు. ఎందుకంటే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, లిక్కర్ పాలసీ, ఓల్డ్ పాలసీ అనేది తీసుకొచ్చాడు. కాకపోతే తెలుగు తమ్ముళ్ళకి పంచి పెట్టాడు. కానీ అక్కడ కూడా తను సృష్టించలేకపోయాడు సంపదని. కానీ జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. కానీ దాన్ని ఎక్కడికి పంపించాడు ఏంది అనేది ఇప్పుడు దర్యాప్తు. అంతేనా? దట్ ఈస్ దాట్. దర్యాప్తు ఎవడైనా కానీ, ఏదైనా ఒక దిస్ ఇస్ అ పెద్ద వ్యవహారం. ఏది స్కామ్స్ అనేటివి పెద్ద వ్యవహారాలు. దాంట్లో ఎవడైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసుకో, ఈ సిబిఐ వేసుకో, ఈడీ వేసుకో, ఏదైనా వేసుకో, దర్యాప్తు జరుగుతుంది అని చెప్తారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత, దర్యాప్తు పూర్తయింది, అది కోర్టులో ఉంది, ఆ కోర్టు విచారణ అన్ని అయిన తర్వాత విషయాలు బయటకు వస్తాయి. అంతవరకు ఎవరికి ఏ విషయాలు బయటకు రావు. దట్ ఈస్ ద నార్మ్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఎనీ స్టేట్, ఎనీ స్టేట్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ కానీ నాకు తెలిసి ఈ ఎందుకు నేను బుల్షిట్ అన్నానంటే, నువ్వు షిట్ స్టాండ్ అన్నావు కదా, దట్స్ ద షిట్. ఎక్కడైనా అసలు ఎవడైనా పొద్దున్నుంచి సాయంకాలం వరకు స్టూడియోలలో కూర్చొని పచ్చ మీడియాలో పచ్చజాతి సైకో మాటలు మాట్లాడడమా ఎక్కువగా ఉందా, లేకంటే విచారణ దానికి సంబంధించిన ఏదన్నా విచారించిన విషయాలలో ఏదన్నా దానికి కీలకమైన ఆధారాలను కోర్టుకు పెడతారు. కోర్టు అనేది పవిత్రమైంది. ఏదైనా కానీ వ్యవస్థలు అనేది పవిత్రతతో పనిచేయాలి. శాంక్టిటీ ఉంటుంది ప్రతి వ్యవస్థలకి. పోలీసు వ్యవస్థ కానీ, ఏదైనా కానీ నీతి నిజాయితీ లేకుండా పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఏదో వీడియోలు చూపిస్తూ, ఏదో తంబునైలు పెడుతూ, ఏదో జరిగినట్లు చేస్తున్నప్పుడు దాన్ని బుల్షిట్టే అంటానే. అది విచారణ కాదు. దట్ ఈజ్ అంటే ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు, లేకంటే లోకేష్, వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇరికించాలి, నా తండ్రిని జైలు పంపించాడు అనే ఒక ఆలోచనలో తప్పితే ఇంకా వేరేది ఏమీ ఆలోచన లేకుండా ఫ్యాబ్రికేట్ చేస్తూ రోజుకి రకరకాల వీడియోలు ముందే పీలర్స్ వదులుకుంటూ వాటిని ప్రజల్ని దానికి సమాయత్తం చేస్తూ సో దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అసలు విచారణ అనేది ఎట్లా జరుగుతుంది? గుట్టు చప్పుడు కాకుండా కోర్టు వారికి సమర్పించే పత్రాలు కానీ ఎక్కడ కానీ ముందే లీక్ కాకూడదు. కోర్టు ముందు పరిశీలించాలా, దాని తర్వాత
డెసిషన్ తీసుకున్న తర్వాత కోర్టు తర్వాత దాని తర్వాత మనం ఇస్తాం. అంతేగాని డెసిషన్ కు ముందే ఏమన్నా ఇప్పుడు కోర్టులో విచారణకు ముందే అసలు స్టూడియోలో విచారణ ఎలా జరుగుతుందబ్బా? అది ఓవరాల్ గా సిట్ ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి తను సీఎం గా ఉన్నప్పుడు లిక్కర్ లో వచ్చినటువంటి మనీని మళ్లించుంటారు అనేటువంటిది మీ అభిప్రాయం. నా కానీ దగ్గర లేదు, ఎవిడెన్స్ లేదు. నేను అంటున్నా కూటమి అలా చెప్పడం లేదు. కూటమి అలా చెప్పడం లేదు. హవాలా ద్వారా కన్స్ట్రక్షన్ కంపెనీస్ లోకి డబ్బులు పంపించి వీళ్ళు ఎలక్షన్స్ లో డబ్బులు పంచారు అనేటువంటిది కూటమి ఆరోపణ. దానికి తగ్గట్టు కొన్ని 11 కోట్ల రూపాయలు కూడా సీజ్ చేస్తే రాజ్ కేస్ రెడ్డి దాన్ని డినై చేశారు, అది నాది కాదు అని చెప్పి. కూటమి ఆరోపణల్లో ఏమైనా నిలబడితే ఛాన్స్ ఉంటుందా? హవాలా బిజినెస్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు సామాజిక వర్గం. నాకు చాలా మంది తెలుసు. అమెరికాలో నేను వాళ్ళతో టీ పార్టీలు చేశాను, మందు పార్టీలు చేశాను. నేను వీడియోలు తీసుకోను కాబట్టి రిలీజ్ చేయలేదు. చెప్తున్నాను నేను నీకు. హవాలాకు ఆది మూలం మన జాతే, నంబర్ 1. ఎప్పటి నుంచో 20. కానీ ఒకటే చెప్తున్నా చూడు, హవాలా అనేది ప్రతి పార్టీ వేరే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తుంటారు, ఇంక్లూడింగ్ బీజేపీ. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఐడియా. అందరికంటే హవాలా బిజినెస్ బాగా తెలిసిన పార్టీ, మూలకారకుడు, సంపద సృష్టికర్త అని చంద్రబాబు సన్. దట్స్ ఇట్. నంబర్ 1. నంబర్ 2, దాంతో పాటు పెమ్మసాని, కమ్మసాని, మన అమెరికా బ్యాచ్. అది ఎలా వస్తుంది అనేది మనం కావాలంటే సిరీస్ గా వెబ్ సిరీస్ చేద్దాం, లేకపోతే ఒక సిరీస్ చేద్దాం. నేను చెప్తాను. సో ఈ రోజు జరిగిన హవాలా బిజినెస్ అనేది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు హవాలా చేసే వాళ్ళు ఒకరే ఉంటారు. నాయుడు, చౌదరి, ఇప్పుడు వెంకటేష్ నాయుడు. మీ హవాలా వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. సీఎం రమేష్ నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు బాగా తెలుసు. సో వీఆర్ ఫ్రెండ్స్, వీ నో హవాలా ఎవడెవడు చేస్తాడనేది ఇట్స్ క్లియర్ గా చెప్తాను నేను ఎట్లా జరుగుతుంది అనేది. ఈ అన్ని పార్టీలకు హవాలా వ్యక్తులు ఒకటే. వాళ్ళు ఒక సర్కిల్, ఒక జోన్. ఆ జోన్ లో అందరికీ తెలుసు ఎవరు ఏది అనేది తెలుసు. ఎవరిని అడిగినా కానీ హవాలాలో మొత్తం మీద ఉన్న వాళ్ళందరూ కూడా మన జాతి మన జాతి రత్నాలే, మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతి రత్నాలే ఎక్కువ ఉన్నారు. అది ఎన్నో ఏళ్ళు దాని దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అడపా నేను వైఎస్ఆర్సీపీ నేనేమి నెత్తిని పెట్టుకొని పోవడం లేదు. కానీ ఏదైతే ఈ 11 కోట్లు ఫ్యాబ్రికేషన్ ఉందో, రేవంత్ వీళ్ళంతా ఒక బ్యాచ్. రేవంత్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ హేరా ఫేరీ హవాలా మనిషి. ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. హీ నోస్ బెటర్ దాన్ అస్. నేను చెప్తున్నా కదా, హీ డైరెక్ట్లీ డెల్ట్ విత్ హవాలా పీపుల్. ఐ నో వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ కంపెనీలు పెట్టారు, అక్కడికెక్కడికో కొడతాడు, ఆ హైదరాబాద్ లో భూములు కొంటాడు. సి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హవాలాను నువ్వు ప్రతిరోజు జరుగుతుంది. ఏంది, $1000 కానించి ఒక స్టూడెంట్ $1000 తన తల్లిదండ్రులు పంపించడానికి కావాల్సిన డబ్బులు హవాలా రూపంలోనే పోతుంది. $1000, $1000, లక్షల డాలర్లు పోతానే ఉంటది. దాన్ని పట్టుకోవడం అనేది, ఆ ట్రైల్ మనీ పట్టుకోవడం అనేది జరగని పని. కానీ అందుకని సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలోకి డబ్బులు వచ్చాయి. అలాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఫామ్ హౌస్ లో 11 కోట్లు ఉన్నాయి అని చెప్పి సీజ్ చేయటము, సిట్ ఇవన్నీ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? అంటే ఒకవేళ దే కెన్ అలిగేషన్ మేక్ ఇట్, బట్ 11 కోట్లది ఇప్పుడు గుర్తొచ్చింది కదా, కోర్టు రా తీసుకురండి, 11 కోట్లు పెట్టండి, అన్ని సీరియల్ నంబర్స్, థంబ్నెయిల్స్, అదే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే ఇప్పుడు నీళ్లు నమిలారు. మళ్ళా కొత్త వీడియో తీశారు, అది పక్కన పెట్టేసి వెంకటేష్ నాయుడు 5 కోట్లు అని చెప్పి. ఏముంది గురు, డబ్బులు కట్లగా ఉన్నది. నువ్వు సీఎం రమేష్ అనేవాడు హవాలా చేసినంత డబ్బుల్ని ఇంకా ఎవరు చేయలేరు. నేను చెప్తున్నాను, నాకు తెలుసు ఆ విషయం బాగా. అంటే ఈ సర్కిల్ అంతా ఒకటే బాసు. ఎవరికైనా మిథున్ రెడ్డి సర్కిల్ అదే, సీఎం రమేష్ సర్కిల్ అదే, ఏమే పెమ్మసాని గాడు కమ్మసాని గాడి సర్కిల్ అదే, లోకేష్ గాడి సర్కిల్ అదే, కిలారి రాజేష్ గాడి సర్కిల్ అదే. చేసేది అందరికీ ఇల్లే. వీళ్ళకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఒకవేళ అంటే ఎవడు ఏ మోతాదులు చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, అంతే. ఇప్పుడు వాటికి నువ్వు హవాలా మనీని నువ్వు పట్టుకొని రుజువు చేయించు. ఈ రోజు మీ ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కోర్టులో టెక్నికల్ రీజన్స్ వలన 13 మంది కేసులు, 100 కోట్ల స్కామ్స్ ని కొట్టేశారు. చూసావా న్యూస్?
చూసావు ఉమ్. కొట్టేశారు. టెక్నికల్ టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవటం వల్ల. నిన్న కొట్టేశారు. 13 కేసులు కొట్టేశారు. 100 కోట్లు ఒక్కొక్క మనిషి మీద. ఉమ్. ఏం చేస్తాం? ఇవన్నీ కూడా ఒకటి మాత్రం చెప్తున్నా, ఒకటి నేను ఎంత నువ్వు ఎన్న హవాలా అనుకో, పివాలా అనుకో, ఏదన్నా అనుకో, దీస్ ఆర్ ఆల్ నాట్ గోయింగ్ టు బి సబ్స్టాన్షియలీ ఎవిడెన్స్ కిందికి తీసుకోరో. ఉమ్. రాసి పెట్టుకో. నువ్వు స్టూడియోలో కూర్చొని తమ్మునేల్స్ పెట్టుకొని ఎవిడెన్స్లు క్రియేట్ చేసి జనాలలో పాపులారిటీని తగ్గించడము, లేకంటే జగన్మోహన్ రెడ్డి స్కామ్స్ అని చెప్పడం తప్పితే ఉమ్. నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. రైట్. ఒక ప్రశ్నతో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి టాపిక్ ముగిస్తాను ప్రభాకర్ గారు. నిజంగా గనక కూటమి సర్కార్ దగ్గర లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆధారాలు లేకపోతే ఇంత హడావుడి చేస్తుందా? సిట్ నియమించి ఇన్ని అరెస్టులు చూపిస్తూ, ఇంత డబ్బు చూపిస్తూ, ఇంకా జగన్ అరెస్ట్ తప్పదు అని చెప్పి లీకులు ఇస్తూ, ఒకవేళ నిజంగా ఎవిడెన్సెస్ ఏమీ లేకపోతే గవర్నమెంట్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటుందా? So do or die. The only way that they can survive next time in the elections is just చంద్రబాబు పదే చెప్పాడు కదా, సమూలంగా భూస్థాపితం చేస్తామని. చెప్పాడా లేదా? దిస్ ఈజ్ అనదర్ స్ట్రాటజీ వేర్ దే వాంట్ టు సమూలంగా అంటే భూస్థాపితం చేస్తామంటే జగన్ ఇల్లు ఇప్పుడు గుంతతో పాతేయలేవు కదా. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. ఒకసారి మాత్రమే కదా ఆయన పదే చెప్తున్నారు రాజకీయాల్లో ఉండకూడదు, భూస్థాపితం చేస్తామని. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇస్ ది స్ట్రాటజికలీ దట్ దే వాంట్ టు make the YSRCP big heads and then a boss has to be politically decimated. ఒక వైపేమో ఈ రోజు ఈ వీడియోలు ఈ గానా బజానా జరుగుతూ ఉంటది, రెండో వైపేమో లేనిపోని వాటిని కరాబరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని జైల్లో 2 నెలలు 3 నెలలు పెడుతుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అధికారము ఇక్కడ ఉంది. వ్యవస్థల్లో కొంతమంది వ్యవస్థల్లో కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ముంజేతికంగా మనకు అర్థమయ్యేలా అన్నట్లు జగమెరిగిన జందిమేలా అని ఎప్పుడో అక్కడ చేర్పినాడు కలుగుల్లో ఎలుకల్లాగా. అవి చంద్రబాబుకు నాట్ బిఫోర్ నాటకాల కానించి ఎన్నో రకాలుగా చంద్రబాబు నాట్ బిఫోర్ మీ అనే నాటకాలు కానించి ఎన్నో బెయిల్ మీదే దొరుకుతున్నాడు చంద్రబాబు కూడా. చంద్రబాబు ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యానిపులేటింగ్, వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడం. కానీ అంత ఆర్ట్, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఆర్ట్. దానికి మనసు ఉండాలి. ప్రతి రాజకీయ నాయకుడికి దేశభక్తి ఇవన్నీ దేశభక్తి అంటే ఏం లేదండి, వ్యవస్థలని కనీసము గౌరవిస్తూ వాటిని జోలికి పోకుండా వాటిని మ్యానిపులేట్ చేయకుండా రాజకీయాలు నడిపేవాడే ఒక రకమైన వ్యక్తి. వాడు డబ్బులు చేసుకున్నాడా పక్కన పెట్టు, ప్రతిదీ దిస్ హోల్ కంట్రీ ఈస్ కరప్టెడ్. హోల్ కంట్రీ, ఈవెన్ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ కరప్టెడ్. ఎలక్షన్ లో రోజు డబ్బులు పంచుకునేది ఏ పార్టీ పంచలేదు చెప్పండి? సో ఎవ్రీ పార్టీ, బీజేపీ, యూ థింక్ బీజేపీ డి నాట్ వాడు సీఎం రమేష్ డబ్బులు పంచలేదు అనుకున్నావా? పంచలేదు అనుకున్నావా? వాడు బీజేపీ కదా. వాడు ఎన్నికల్లో కామన్ అయిపోయింది కదా అన్ని రాజకీయ పార్టీలు. కానీ ఒకటి పెట్టుకున్నారు కొంతమంది, అవకాశం ఉన్నా కానీ వ్యవస్థలని నిర్వీర్యం చేయకూడదు, వ్యవస్థలతో పాటే పని చేయాలి అనే ఒక ప్రాతిపదిక మీద చాలా మంది పొలిటీషియన్స్ దాని జోలికి పోరు, ఒప్పుకోదు వాళ్ళకి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడిని బిజినెస్ చేయరంటే నేను పొద్దున్నే లేసి 6 గంటలకు వ్యవసాయం చేసుకుంటా కానీ అనుకుంటాడు వాడు, అంతే కదా. That is exactly what is happening in politics. That is Chandrababu politics. That's all it is, I can say. Right. Thank you.